వెల్కమ్ టు వ్యోమ కరెంట్ అఫైర్స్ టుడే. సో నిన్న క్లాస్ లో మనం రాజ్యాంగానికి సంబంధించి ప్రత్యేక లక్షణాలను డిస్కస్ చేశాము. ఈ సందర్భంగా నేను ఒక క్వశ్చన్ కూడా అడిగాను. ఆ క్వశ్చన్ ఏంటంటే, ఏ తరహా ఎమర్జెన్సీ ఉన్నా ఏ రెండు ఫండమెంటల్ రైట్స్ మనకు సస్పెండ్ కావు అని చెప్పి అది క్వశ్చన్. సో 20 and 21. సో ఆర్టికల్ 20 అండ్ ఆర్టికల్ 21 ఈ రెండు ఆర్టికల్స్ కూడా సస్పెండ్ కావు. అండ్ ఈ రెండింటితో పాటు నేను మీకు ఇంకొక ఆర్టికల్ కూడా చెప్తాను. సో ఆర్టికల్ 359. సో ఎమర్జెన్సీ అప్పుడు ఏ ఆర్టికల్ ను ప్రయోగించి ఇతర ఫండమెంటల్ రైట్స్ ను సస్పెండ్ చేస్తారు అంటే ఆర్టికల్ 359 ను ఉపయోగించి. సో ఇంగ్లీష్ లో దీన్ని బై ఇన్వోకింగ్ ఆర్టికల్ 359 ఆల్ ఫండమెంటల్ రైట్స్ కెన్ బి సస్పెండెడ్ ఎక్సెప్ట్ 20 and 21. నిజానికి 44వ రాజ్యాంగ సవరణ ద్వారా దీన్ని తెచ్చారు. 20, 21 మినహా ఎమర్జెన్సీ టైంలో అన్ని రకాల ఫండమెంటల్ రైట్స్ సస్పెండ్ చేయొచ్చు, ప్రాథమిక హక్కులను సస్పెండ్ చేయొచ్చు అని. అయితే అన్ని రకాల ఎమర్జెన్సీల్లో సస్పెండ్ చేయలేము, దానికి కూడా కండిషన్స్ అనేవి ఉన్నాయి. సో మనం ఆ టాపిక్ లోకి వెళ్ళినప్పుడు మనం పూర్తిగా దాన్ని డిస్కస్ చేద్దాము. సో ఆర్టికల్ 20, 21 ఇది దీనికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్. అండ్ ఈ రోజు కరెంట్ పాలిటీ డిస్కస్ చేద్దాం. నిజానికి పార్ట్స్ అండ్ షెడ్యూల్స్ డిస్కస్ చేద్దాం అనుకున్నాం, బట్ కరెంట్ పాలిటీ ఒక ఇష్యూ ఈ క్లాస్ లో మనం చూద్దాం. ఎందుకు అలా చేస్తున్నామనంటే, లైక్ మీకు ట్రెడిషనల్ గా టాపిక్ వైజ్ వస్తూనే కరెంట్ పాలిటీని కూడా దృష్టిలో పెట్టుకోవాలి. కరెంట్ పాలిటీకి బ్యాక్గ్రౌండ్స్ ఎక్కువగా మనకు ఎగ్జామ్ లో వస్తున్నాయి నేపథ్యంలో. సో పార్లమెంట్ సెషన్ లేదా సమావేశాలకు సంబంధించి మనం చాలా అంశాలు ఈ పర్టికులర్ క్లాస్ లో చూద్దాం. సో అంతకన్నా ముందు ఆస్పిరెంట్స్ కి రిక్వెస్ట్ ఏంటంటే, వ్యోమ మనకు సంపూర్తిగా కరెంట్ అఫైర్స్, అదేవిధంగా జనరల్ స్టడీస్ అండ్ జీకే కలిసేలా మీకు కరెంట్ ఈవెంట్స్ ని పూర్తి స్థాయిలో ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంది. సో డిసెంబర్ కి సంబంధించి కేవలం 199 కి మీరు కోర్సు జాయిన్ కావచ్చు. అదేవిధంగా ₹199 కే 6 months కోర్స్ అందిస్తూ ఉన్నాం. జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్. సో నవంబర్ 1 నుంచి పీడిఎఫ్ కూడా ఇంట్రడ్యూస్ చేసింది వ్యోమ. అండ్ అదేవిధంగా ఆర్ఆర్బి ఎన్టీపీసీ సో కేవలం ₹49 కే 20 గ్రాండ్ టెస్ట్లు అందిస్తూ ఉంది. ఈ మాక్ టెస్ట్లు రాయడం ద్వారా మీలో కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. ఎగ్జామినేషన్ కి మీరు ఎంత జాబ్ సంపాదించుకోవడానికి మీరు ఎంత చేరువలో ఉన్నారన్న విషయం కూడా తెలుసుకోవచ్చు. సో ఒక్క పరీక్షకు కేవలం ₹2.50 మాత్రమే మీకు ఖర్చు అవుతుంది. సో ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. ఇప్పుడే వ్యోమ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని మీరు క్లాసెస్ ని వినొచ్చు. ఇప్పుడు మనం అంశానికి వెళ్దాం. సో యాక్చువల్ గా జరిగింది ఏంటి అనంటే, లోక్సభలో కాంగ్రెస్ నాయకుడు ఉన్నాడు. సో లోక్సభలో కాంగ్రెస్ నాయకుడు ఎవరు అంటే అధీర్ రంజన్ చౌదరి. అధీర్ రంజన్ చౌదరి ఎందుకు ఈయననే మనం చెప్పుకుంటున్నాం? అధీర్ రంజన్ చౌదరి అంటే మనకు అపోజిషన్ లో సింగిల్ లార్జెస్ట్ పార్టీ లీడర్ ఈయన. సో దీనికి సంబంధించి మనం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ అంశాన్ని చూద్దాం. సో ఫస్ట్ ఏంటంటే, అధికారంలో ఉండే పార్టీకి ఖచ్చితంగా 272+ సభ్యుల మద్దతు అనేది ఉంటుంది. అది మనకు తెలిసిన విషయమే. అదేవిధంగా ప్రతిపక్షంలో అనేక పార్టీలు ఉండొచ్చు. ఒక పార్టీ ఉండొచ్చు, లేదా ప్రతిపక్షంలో అనేక పార్టీలు ఉండొచ్చు. ఈ ప్రతిపక్షంలో ఉండే అనేక పార్టీలకు సంబంధించి అతిపెద్ద పార్టీ ఏదైతే ఉంటుందో ప్రతిపక్షంలో, ఆ పార్టీకి సంబంధించిన నాయకుడికి మనము ప్రతిపక్ష నాయకుడి హోదా ఇస్తాం. అపోజిషన్ లీడర్ అంటాం, ప్రతిపక్ష నాయకుడి హోదా. సో ఈ ప్రతిపక్ష నాయకుడికి హోదా అనేది క్యాబినెట్ మంత్రి ర్యాంక్ స్థాయిలో ఉంటుంది. ప్రతిపక్ష నాయకుడికి క్యాబినెట్ మంత్రి హోదా అనేది ఉంటుంది, రైట్? సో ఇది అయితే కండిషన్ ఏంటంటే, మొత్తం లోక్సభలో ఉన్న సీట్లలో 10% సీట్లు అపోజిషన్ లో ఉండే సింగిల్ లార్జెస్ట్ పార్టీ కలిగి ఉండాలి. ఇప్పుడు మనకు ప్రస్తుత లోక్సభలో బీజేపీ అతిపెద్ద రాజకీయ పార్టీ, 300+ లోక్సభ సీట్లు ఆ పార్టీ ఇప్పుడు కలిగి ఉంది. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ రెండో అతిపెద్ద పార్టీగా ఉంది. ఆ పార్టీకి లెస్ దాన్ మనకు 54 ఉన్నాయి, 55, రైట్? సో లోక్సభలో మనకు 545 సీట్లు ఉన్నాయి. ఇందులో 10% అని అంటే మనకు 55 సీట్స్. సో 55 సీట్స్ కంటే తక్కువ ఉన్నాయి కాబట్టి
ఇప్పుడు ఏ పార్టీకి ప్రతిపక్ష హోదా లేదు కాబట్టి కాంగ్రెస్ పార్టీ తమ పార్టీకి చెందిన అధీర్ రంజన్ చౌదరిని లోక్సభ నాయకుడిగా డిక్లేర్ చేశాయి. సో ఇప్పుడు ఈ అధీర్ రంజన్ చౌదరి ఆయన ఏం చేశారంటే మనకు పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి, సో ఇవన్నీ కూడా జీకే బిట్సే. ప్రహ్లాద్ జోషి ప్రస్తుత పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ఎవరు, ప్రస్తుతం లోక్సభలో కాంగ్రెస్ నాయకుడు ఎవరు, ఇలా అడగచ్చు. ప్రహ్లాద్ కుమార్ జోషి పార్లమెంటరీ వ్యవహారాల నాయకుడు ఆయన. సో ఆయనకు పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి అని చెప్పాలి. ఆయనకు లెటర్ రాశారు వింటర్ సెషన్ ఎప్పుడు కండక్ట్ చేస్తున్నారు అని చెప్పి, రైట్. సో దీంతో గవర్నమెంట్ అంటే ప్రహ్లాద్ జోషి ఏమి రిప్లై ఇచ్చారు అని అంటే ఈసారి కోవిడ్ నేపథ్యంలో పార్లమెంట్ సెషన్ అనేది నిర్వహించడం లేదు అని చెప్పి స్పష్టంగా చెప్పారు. సో ఈ నేపథ్యంలో దీనికి సంబంధించిన ఆర్టికల్స్ ని మనం చూద్దాం, రైట్. సో ఫస్ట్ క్వశ్చన్, ఏ ఆర్టికల్ ప్రకారం రాష్ట్రపతి పార్లమెంట్ సమావేశాలను సమావేశపరుస్తారు లేదా సమ్మన్ అంటాం ఇంగ్లీష్ లో. సో ఇంగ్లీష్ లో మనం తెలుసుకోవడం ద్వారా బెటర్ గా ఉంటుంది. సమ్మనింగ్ ద సెషన్ అంటే రండి డిస్కస్ చేయండి ఇష్యూస్ ని అని చెప్పి రాష్ట్రపతి పిలవడం. ఏ ఆర్టికల్ ప్రకారం రాష్ట్రపతి ఇలా చేస్తారు అంటే ఆర్టికల్ 85. సాధారణంగా అయితే ఆర్టికల్ 85 అనేది ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ లో అంత ఇంపార్టెంట్ కాదు, కానీ ఇప్పుడు సందర్భం ఉన్న నేపథ్యంలో ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఆర్టికల్ 85 కింది వాన్లో ఏది అని చెప్పి అడగొచ్చు. సో రాష్ట్రపతి పార్లమెంటు సమ్మన్ చేసే అంశమే 85. అండ్ క్వశ్చన్ నెంబర్ 2, పార్లమెంటును ఈ విధంగా సమావేశపరిచే ఈ సాంప్రదాయాన్ని భారతదేశం ఎక్కడి నుంచి స్వీకరించింది. సో నా రెగ్యులర్ క్లాసెస్ లో పాలిటీ మీకు యూట్యూబ్ లో కూడా అప్లోడ్ చేసాము, అందులో మనం సోర్సెస్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా చదివాం. మరి ఈ విధంగా పార్లమెంటు సమ్మన్ చేసే అంశము ఎక్కడి నుంచి స్వీకరించాము అంటే 1935 చట్టం నుంచి మనము స్వీకరించాము, రైట్. సో మరి 1935 లో నుంచి పార్లమెంట్ సమ్మన్ చేసే అంశాన్ని మనం స్వీకరించాం. దానికి దీనికి ఏమైనా డిఫరెన్స్ ఉందా అంటే ఎస్, ఖచ్చితంగా డిఫరెన్స్ ఉంది. 1935 లో మనకు 2 సమావేశాల మధ్య విరామం అనేది 12 నెలలు మించకూడదు అని చెప్పి ఉంటుంది. 12 months అంటే సంవత్సరానికి ఒకసారి కలవాలి అని ఇండైరెక్ట్ గా చెప్పారు. అదే మనకు ప్రస్తుత సాంప్రదాయంలో ఏంటంటే 2 సెషన్ల మధ్య విరామం అనేది 6 months మించకూడదు అని అంటే ఇండైరెక్ట్ గా రాజ్యాంగంలో ఏం చెప్పారు, సంవత్సరానికి 2 సార్లు సమావేశం కండి అని చెప్పారు. 2 సార్లు సమావేశం కండి అని చెప్పారు. అయితే నెహ్రూ నాటి కాలం నుంచి భారతదేశంలో పార్లమెంట్ 3 సెషన్లలో కొనసాగుతూ ఉంది. సో ఒకటి బడ్జెట్ సెషన్ అండ్ దెన్ ఆ తర్వాత మనకు మాన్సూన్ సెషన్, వర్షాకాలం మాన్సూన్ సెషన్, ఆ తర్వాత వింటర్ సెషన్, ఇలా 3 సెషన్స్ ఏర్పాటు చేస్తూ వచ్చారు. ఎందుకు అలా చేస్తూ వచ్చారు అనంటే ప్రజల సమస్యలు హైలైట్ అవుతాయని చెప్పి. సో ఇప్పుడు యాక్చువల్ గా మనకు కాంగ్రెస్ నాయకుడు ఈ అధీర్ రంజన్ చౌదరి ఏం చేశారంటే వ్యవసాయ రంగంలో మీరు బిల్లు తెచ్చారు, దేశవ్యాప్తంగా రైతులు ఆందోళన చేస్తున్నారు, వీటిని డిస్కస్ చేద్దాము అని చెప్పి అడిగారు. సో దీంతో కోవిడ్ నేపథ్యంలో ఇది ఇప్పుడు సాధ్యపడదు అని చెప్పి మనకు పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి రిప్లై ఇచ్చారు. సో అంటే ఇది ఎందుకు చెప్పానంటే పార్లమెంట్ సమావేశాల్లో ప్రజల సమస్యలు హైలైట్ అవుతాయి అండ్ ప్రతిపక్షాలు వాటిని ప్రభుత్వం ముందుకు తీసుకొని వస్తాయి, ప్రభుత్వం వాటిని పరిష్కరిస్తుంది, అంటే అల్టిమేట్ గా ప్రజలకు ప్రయోజనం చేకూరుతుంది. ఎన్ని ఎక్కువ రోజులు మనకు సమావేశాలు జరిగితే అంత ప్రజలకు మేలు జరుగుతుంది అని చెప్పి ఈ సాంప్రదాయాన్ని నెహ్రూ కాలం నుంచి పాటిస్తున్నారు. నిజానికి 2 సార్లు సమావేశం అయితే సరిపోయింది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, సో ఇప్పుడు ఏమన్నాం సమ్మన్ అని చెప్పి ఏ ఆర్టికల్ అన్నాం 85 ఎక్కడి నుంచి తీసుకున్నామంటే 1935 కి ప్రస్తుతానికి డిఫరెన్స్ ఏంటంటే అప్పుడు 12 నెలలు ఉంటే ఇప్పుడు 6 నెలలు ఉంది. అండ్ మరి ఇప్పుడు సెషన్లు భారతదేశంలో సాధారణంగా ఎన్ని సెషన్లు జరుగుతున్నాయంటే 3 సెషన్లు. అండ్ నెక్స్ట్ ఈ 3 సెషన్లలో సుదీర్ఘకాలం జరిగే సెషన్ ఏది అని అడుగుతారు. భారతదేశంలో 3 సెషన్లు జరుగుతున్నాయి, 3 సెషన్లలో సుదీర్ఘకాలం జరిగే సెషన్ ఏదంటే బడ్జెట్ సెషన్, రైట్. సో జనవరి ఆఖరణ కానీ లేదా ఫిబ్రవరి 1 నుంచి కొనసాగి స్టార్ట్ అయ్యి దాదాపుగా మే వరకు ఈ సెషన్ అనేది కొనసాగుతూ ఉంటుంది. సో భారతదేశంలో సుదీర్ఘకాలం జరిగే సెషన్ ఏది అని అంటే బడ్జెట్ సెషన్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఈ పార్లమెంట్ ను సమావేశపరిచే హక్కు ఎవరికి ఉంటుంది, ఎవరిది అని అంటే ప్రభుత్వానిదే. ఓకే, ప్రభుత్వానిదే. అయితే రాష్ట్రపతి
ఆయన సమ్మన్ చేస్తారు, బట్ ప్రభుత్వానిదే ఉంటుంది. సో మనకు ఒక కమిటీ ఉంటుంది, క్యాబినెట్ కమిటీ ఆన్ పార్లమెంటరీ అఫైర్స్, పార్లమెంటరీ వ్యవహారాల క్యాబినెట్ కమిటీ అంటాం తెలుగులో. పార్లమెంటరీ వ్యవహారాల క్యాబినెట్ కమిటీ, పార్లమెంటరీ వ్యవహారాల క్యాబినెట్ కమిటీ అంటారు. సో ఇందులో సభ్యులు ఉంటారు. ఇప్పుడున్న పార్లమెంటరీ వ్యవహారాల క్యాబినెట్ కమిటీలో మనకు లైక్ హోమ్ మినిస్టర్ ఉన్నారు, 9 మంది మంత్రులు ఉన్నారు. ఇందులో డిఫెన్స్ మినిస్టర్ ఉన్నారు, హోమ్ మినిస్టర్ ఉన్నారు, న్యాయశాఖ మంత్రి ఉన్నారు. ఇట్లా 9 మంది మంత్రులతో కలిసి మనకు ఈ పార్లమెంటరీ వ్యవహారాల క్యాబినెట్ కమిటీ అనేది ఏర్పాటైంది. సో ఈ కమిటీ సూచన మేరకు రాష్ట్రపతి సమ్మన్ చేస్తారు. సో 3 సెషన్స్ ఉన్నాయని చెప్పా కదా. ఇందులో మొదటి సెషన్ బడ్జెట్ సెషన్. ఈ బడ్జెట్ సెషన్ సమావేశం ఫస్ట్ సంవత్సరంలో మొట్టమొదటిది, క్యాలెండర్ ఇయర్ చెప్తున్నాను, క్యాలెండర్ ఇయర్ లో ఇది మొట్టమొదటి సెషన్. దీనిలో మొదటిసారిగా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ప్రసంగిస్తారు. సో ఇది కూడా మనం బాగా గుర్తుపెట్టుకోవాలి, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా దీన్ని ఆయన ఓకే స్పీచ్ ఇస్తారనమాట స్టార్టింగ్ లో, రైట్. సో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా మొత్తం 3 సెషన్ లో సుదీర్ఘకాలం జరిగేది బడ్జెట్ సెషన్, లేదా జనవరి ఫిబ్రవరి స్టార్ట్ అయ్యేదే. అండ్ మొట్టమొదటి సమావేశం సంవత్సరంలో ఇదే కాబట్టి దీనికి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియానే ముందుగా ఆయన స్పీచ్ ఇస్తారు. అండ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకు ధన్యవాదాలు చెప్పాలన్నమాట. ధన్యవాదాల తీర్మానం కూడా ప్రవేశపెడతారు, మోషన్ ఆఫ్ థ్యాంక్స్ అని అంటాం. సో ఈ విధంగా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా మరి ఆయన వచ్చి ఇక్కడ స్పీచ్ ఇస్తారు కాబట్టి ఆయనకు ధన్యవాదాలు చెప్పాలి. ఈ ధన్యవాదాల తీర్మానం ఒకటి ప్రవేశపెట్టాలి అని చెప్పి సూచించింది ఎవరు అని అంటే మౌలాంకర్ ఆయన ఓకే లోక్సభ మొట్టమొదటి స్పీకర్ ఆయన. సో ఈ విధంగా మనకు ఈ అంశం అనేది ఉంది, రైట్. సో మనకు సాధారణంగా ఈ సెషన్స్ ఏ టైంలో జరుగుతాయి కూడా చెప్పాను నేను. సో 1955లో రైట్, 1955లో మనకు ఒక ప్రపోజల్ వచ్చిందనమాట. ఏంటి, ఈ పార్లమెంట్ సెషన్స్ కు సంబంధించి ఒక స్కీమ్ లాంటిది ఒకటి ఉండాలి అని చెప్పి ఒక ప్రతిపాదన వచ్చింది. దాన్ని జవహర్లాల్ నెహ్రూ కూడా అంగీకరించారు, రైట్. సో అయితే అమలు మాత్రం అది కాలేదు. అంటే స్పెసిఫిక్ టైంలో మనకు ఇది మీట్ అవ్వాలి అని చెప్పి అప్పుడు వచ్చిన ప్రతిపాదన అది నెహ్రూ అంగీకరించిన, అమల్లోకి మాత్రం ఇది రాలేదు. అదేవిధంగా మనకు రాజ్యాంగ సభ అని చెప్పుకున్నాం, రాజ్యాంగ సభ లేదా రాజ్యాంగ పరిషత్. ఈ రాజ్యాంగ పరిషత్తులో మనకు కేటీ షా అనే ఒక సభ్యుడు ఉన్నాడు, ప్రొఫెసర్ కేటీ షా. సో ఈయన ఏం చెప్పారంటే సంవత్సరం మొత్తం పార్లమెంట్ సెషన్ అనేది ఉండాలి, మధ్యలో కొంత గ్యాప్ మాత్రమే ఉండాలి. సో త్రూఅవుట్ ఇయర్ ఇది కొనసాగుతూనే ఉండాలి, మధ్యలో చిన్న చిన్న విరామాలు లేదా బ్రేక్స్ తోటి అని చెప్పి ఈయన చెప్పారు. కానీ మరికొందరు మంది ఎంపీలు ఏం చెప్పారంటే పార్లమెంట్ సెషన్ సుదీర్ఘకాలం ఉండాలి, చాలా సుదీర్ఘకాలం ఉండాలి. లైక్ బ్రిటిష్ శాసన వ్యవస్థ లాగా, అమెరికా శాసన వ్యవస్థ లాగా చాలా ఎక్కువ కాలము వీళ్ళు డిస్కస్ చేయాలి, 100 రోజులను మించాలి. ప్రతి సంవత్సరము 100+ ఇయర్స్ ను మనకు ఇది మించాలి అని చెప్పి అంటారనమాట. సో అండ్ అదే విధంగా ఇదే ప్రొఫెసర్ కేటీ షా మరొక ప్రతిపాదన కూడా చేశారు. ఈ పార్లమెంట్ సమ్మన్ చేయడం అన్నది ఆ రెస్పెక్టివ్ చైర్ ఆఫ్ ద హౌస్ కి ఇవ్వాలి అని చెప్పి కూడా అన్నారు. బట్ దీన్ని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఒప్పుకోలేదు. అంటే ఏం చెప్పారు, లోక్సభ స్పీకర్ సమ్మన్ చేయాలి, పార్లమెంట్ మనకు రాజ్యసభ చైర్మన్ సమ్మన్ చేయాలి అని చెప్పారు. బట్ ఓకే అది సాధ్యం కాలేదు. సో ఈ కొన్ని ఇయర్స్ కు సంబంధించి చూద్దాం మనకు ఈ పొలిటికల్ లెజిస్లేటివ్ అంటే రాజకీయ కారణాల వల్ల మనకు సెషన్స్ ను లేట్ చేసిన సందర్భాలు కనపడతాయి. లేటెస్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసి 2017లో ఏంటంటే గుజరాత్ లో ఎన్నికలు జరిగాయి. గుజరాత్ ఎన్నికల నేపథ్యంలో మనకు వింటర్ సెషన్ ను కాస్త ఆలస్యంగా కండక్ట్ చేశారు. అంటే రాజకీయ అవసరాల కోసం పార్లమెంట్ సెషన్లను అటు ఇటు కుదిస్తూ ఉన్నారు. సో 2017లో ఏం జరిగింది, 2017లో గుజరాత్ ఎన్నికల నేపథ్యంలో వింటర్ సెషన్ ను చాలా లేట్ గా కండక్ట్ చేశారు. అదేవిధంగా 2001లో కూడా ఇటువంటి జరిగింది. అన్ని పొలిటికల్ పార్టీస్ బడ్జెట్ సెషన్ ను తగ్గించేశాయి. కారణం ఏంటి అని అంటే అప్పుడు
లైక్ 5 రాష్ట్రాల్లో ఎన్నికలు వచ్చాయి. 5 రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచారం కోసం అన్ని పార్టీలు కూడా సెషన్ పీరియడ్ తగ్గించండి అని చెప్పాయి. అంటే సాధారణంగా గవర్నమెంట్ సెషన్ డేస్ తగ్గించాలని చూస్తుంది. అపోజిషన్ పార్టీ అపోజ్ చేసి ఎక్కువ రోజులు పెట్టండి, మాకు చాలా ప్రజా సమస్యలు హైలైట్ చేయాలని చెప్తాయి. కానీ అప్పుడు ఏంటి అంటే 2011 అన్ని పొలిటికల్ పార్టీస్ దీనికి ఏకీభవించాయి. అందరూ కలిసి నిర్ణయం తీసుకున్నారు. రైట్. అండ్ అదే విధంగా 2016 లో కూడా రాజకీయ అవసరాల కోసము నాటి బడ్జెట్ సెషన్ ను 2 సెషన్స్ గా బ్రేకప్ చేశారనమాట. ఎందుకంటే ఆర్డినెన్స్ ఇవ్వడం అనే అనుకూలత కోసం, ఓకే, ఆర్డినెన్స్ అనే అనుకూలత కోసం ఆర్టికల్ 123 ప్రకారం ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఆర్డినెన్స్ ప్రొమల్గేట్ చేస్తారు. సో ఈ ఆర్డినెన్సెస్ కోసము కాస్త ఒక సెషన్ కాస్త 2 సెషన్స్ గా మార్చారనమాట. రైట్. సో ఈ విధంగా మనకు వాళ్ళ అవసరాల కోసం కొన్ని సందర్భాల్లో ఇలా చేసిన సందర్భాలు అనేవి కనపడతాయి. అయితే మనకు పార్లమెంటు కొత్తల్లో మంచి సమావేశాలు జరిగేవి, చాలా ఎక్కువ రోజులు జరిగేవి, అర్థవంతమైన చర్చ కూడా జరిగేది. లైక్ అప్పుడు బాగా మాట్లాడాలి, ప్రజా సమస్యలపైన మాట్లాడాలనుకునే గొప్ప గొప్ప నేతలు కూడా ఉండేవాళ్ళు. సో మొదటి 20 సంవత్సరాలుగా మనం పరిశీలిస్తే దాదాపుగా 120 డేస్ యావరేజ్ ప్రతి సంవత్సరము 120 డేస్ సమావేశాలు అనేవి జరిగాయి. రైట్. సో దాదాపుగా నౌ చివరి 10 years గా మనం చూస్తే ఈ డికేడ్ లో యావరేజ్ 70 డేస్ కి వచ్చేసింది. అంటే 50 డేస్ తక్కువగా జరుగుతూ ఉన్నాయి మనకు. సో భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన కొత్తల్లో 120 డేస్ ఆన్ అన్ యావరేజ్ గా జరిగేవి. ప్రధానమంత్రి సహా మంత్రులందరూ కూడా మరి అపోజిషన్ పార్టీస్ మెంబర్స్ పార్లమెంట్ మెంబర్స్ వేసే ప్రశ్నలకి సమాధానాలు చాలా బాధ్యతాయుతంగా చెప్పేవాళ్ళు. ఇప్పుడు కేవలం 70 రోజులు మాత్రమే యావరేజ్ నా జరుగుతూ ఉంది. రైట్. సో దాన్ని ఇంకా మనం పెంచాల్సిన అవసరం కూడా ఉంది. సో 2017 లో నరేష్ గుజ్రాల్ అనే ఒక రాజ్యసభ ఎంపీ, నరేష్ గుజ్రాల్ 2017 వెరీ రీసెంట్. నరేష్ గుజ్రాల్ అనే ఒక రాజ్యసభ ఎంపీ, ఆయన ప్రైవేట్ మెంబర్. సో ప్రైవేట్ మెంబర్ అంటే ఎవరు? మంత్రివర్గంలో లేనివాడు ఎవడైనా సరే ప్రైవేట్ మెంబర్ అన్నమాట. మంత్రివర్గంలో ఉండడు ఆయన, వాళ్ళని ప్రైవేట్ మెంబర్. ఏ పార్టీ వాడైనా సరే, అధికార పార్టీకి చెందిన వాడైనా సరే మంత్రివర్గంలో భాగం కాకపోతే ఆయన ప్రైవేట్ మెంబర్. సో ఈయన ఒక ప్రైవేట్ మెంబర్. ఈయన ఒక బిల్లును ప్రవేశపెట్టారు, ప్రైవేట్ మెంబర్ బిల్ అని చెప్పంటారు అనమాట. సో పార్లమెంట్ 4 సెషన్లు ఉండాలి ప్రతి సంవత్సరం అని చెప్పి ఈయన ఒక ప్రైవేట్ మెంబర్ బిల్లును ప్రతిపాదించారు. అయితే అది అమల్లోకి రాలేదు. అండ్ అదే విధంగా 15 డేస్ స్పెషల్ గా మీట్ అవ్వాలి, అర్జెంట్ పబ్లిక్ ఇంపార్టెన్స్ ఉండేవి, అత్యవసరమైన ప్రజా అవసరాలు ఉండే అంశాల కోసము అని చెప్పి కూడా ఆయన ఓకే కోరారు. దాంట్లో ప్రైవేట్ మెంబర్ బిల్ అది. రైట్. సో ప్రైవేట్ మెంబర్ బిల్లు లోక్సభ రాజ్యసభ ఆమోదించిన తర్వాత రాష్ట్రపతి పూర్తిగా తిరస్కరించవచ్చు. పూర్తిగా మనకు అబ్సల్యూట్ వీటో రాష్ట్రపతికి ఆ సందర్భంలో, ప్రైవేట్ మెంబర్ బిల్ల విషయంలో ప్రెసిడెంట్ కి అబ్సల్యూట్ వీటో అనేది ఉంటుంది. రైట్. సో ఈ సంవత్సరం గాన మనం చూసుకుంటే పార్లమెంట్ ఇప్పటి వరకు సమావేశమైన డేస్ కేవలం 33 మాత్రమే. రైట్. సో అండ్ గతంలో కనుక చూస్తే 2008 లో కేవలం 50 రోజులు మాత్రమే సమావేశమైంది. అంతకన్నా తక్కువ మనకు ఈ 2020 లో గవర్నమెంట్ సమావేశమైంది. సో ఈ విధంగా అంటే పార్లమెంట్ సమావేశమైంది. సో ఇది పార్లమెంట్ సెషన్లకు సంబంధించిన సమాచారం. సో ఇట్లాంటి ఈవెంట్స్ వచ్చినప్పుడు మాత్రమే మనకు ఈ ఇన్ఫర్మేషన్ అనేది ఎగ్జామినేషన్ లో అడిగే అవకాశాలు అనేవి ఉంటాయి అన్నమాట. రైట్. సో నెక్స్ట్ మరొక టాపిక్ తో నెక్స్ట్ క్లాస్ లో కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.